తో ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. అప్పుడు పొందబోయే సంతోషంతో పోలిస్తే ఈ శ్రమలు చాలా చులకనవి. కాబట్టి మనము శ్రమలు అనుభవించుటకు నియమించబడ్డాము. ఈ లోకం ఏమాత్రం మనల్ని ఇష్టపడదు. చూడండి, నేను ఆ మాటలు మీకు జ్ఞాపకం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. 15వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 15:20. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. మీ మాట వింటారు, నా మాట వినలేదు, మీ మాట వినరు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది? 23. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. లోకులు నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషిస్తారు. అందులో మీరు ఆశ్చర్యపోకండి. లోకం మిమ్మల్ని ప్రేమించాలని ఏమి కోరకండి. లోకంతో విజ్జోడుగా ఉందామని ఆలోచించకండి. అది క్రీస్తును ద్వేషించింది, నిన్ను ప్రేమిస్తుందని నువ్వు అనుకోకు. అలాంటి ప్రయత్నం చేయకు. నీ వంతుగా నీవు క్రీస్తుని ఎప్పుడైతే